సిద్దిపేట రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు నంగునూరు మండలంలో పండగ వాతావరణాన్ని తలపించాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావుల ఆరాధ్య దైవమైన కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. రాజగోపాల్పేట పిహెచ్సిలో మిత్ర బ్లడ్ బ్యాంక్ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో బీఆర్ఎస్ శ్రేణులు, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. సిద్దిపేట ప్రజల ఆశ శ్వాస సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారి జన్మదినం పురస్కరించుకొని కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా వస్తుంది. నంగునూరు మండలంలోని సిహెచ్సిలో కావచ్చు, పిహెచ్సిలో కావచ్చు, ఈరోజు పిహెచ్సి రాజగోపాల్పేటలో తను 54వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా ప్రతి సంవత్సరం తన బర్త్డే ఎంత నంబర్ బర్త్డే అయితే అన్ని యూనిట్ల రక్తం మా నంగునూరు మండల బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా డొనేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మిత్ర బ్లడ్ సెంటర్ వాళ్ళ ఆర్గనైజేషన్ ద్వారా డొనేషన్ చేయడం జరిగింది. నిజంగా ఇందులో పాల్గొన్న మా అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా కూడా ఇది చాలా పుణ్యమైన కార్యక్రమం. రక్తదానం అనేది ప్రాణదానం ఇవ్వడమే. ఇలా రక్తదానం ఇవ్వడం వల్ల కొంత అవగాహన లేకపోవడం, కానీ రక్తదానం ఇవ్వడం వల్ల కొంత రక్తపోటు కూడా తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి 3 monthsకి ఒకసారి రక్తం ఇస్తే మళ్ళీ కొత్త కణాలు ఉత్పత్తి అయ్యి రక్తపోటు కూడా తగ్గుతుంది, ఐరన్ లెవెల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా ఏదైనా ఉచిత పరీక్షలు కూడా నిర్వహించబడతాయి. ఏదైనా దీర్ఘకాలిక మనం చూసుకోము, అవి ఏదైనా పరీక్షలు నిర్వహించినప్పుడు హెచ్ఐవి కానీ, హెచ్బివి కానీ, ఇంకేదైనా దీర్ఘకాలిక రోగాలున్నా కానీ అవి బయటపడతాయి. రెండోది ఏంటంటే ఈ డొనేషన్ వల్ల తలసేమియా రోగులు చిన్న పిల్లలు ఉన్నారు. ఇవాళ మన సిద్దిపేట నియోజకవర్గంలో కూడా దాదాపు 30 మంది ఉన్నారు. వారికి ప్రతి 15 రోజులకు కొంతమందికి, 100 రోజులకు కొంతమందికి రక్తం ఎక్కించే పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళని కాపాడాలంటే మనం రక్తం తప్పకుండా డొనేట్ చేయవలసిన అవసరం ఉంది. అంటే రక్తం డొనేట్ చేయడం వల్ల ఇంకా ఆరోగ్యం పెరుగుతుంది తప్ప రక్తం ఇవ్వడం వల్ల ఏమీ కూడా ఆరోగ్య నష్టం మాత్రం జరిగే అవకాశం లేదు. ఇంకా ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి దీన్ని అవగాహన చేసుకొని ఇటువంటి మంచి మంచి సందర్భాలలో, ఎందుకంటే రక్తం ఎక్కడనో ప్రొడ్యూస్ చేసి తీసుకొచ్చేది కాదు, మనం ఇస్తేనే మళ్ళీ రక్తం ఇంకొకరికి ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, ఏదైనా దీర్ఘకాలిక రోగాలు అయినప్పుడు, కొందరికి ప్రసూతి సందర్భంలో మన మహిళలకు కూడా రక్తం అవసరం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ రక్తం ఉపయోగపడుతుంది. డొనేషన్ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రాధాన్యత కూడా ఇస్తారు. వాళ్ళ నంబర్ వారి దగ్గర ఉంటుంది, వారు ఒక ప్రశంసా పత్రం ఇస్తారు. తప్పకుండా వారికి ఏదైనా సందర్భంలో అవసరమైనప్పుడు వారికి కానీ, వారి బంధువులు కానీ, వారి మిత్రులు కానీ అవసరమైనప్పుడు ప్రాధాన్యత క్రమంలో ప్రాధాన్యతగా చూసి మొదటి ప్రాధాన్యతలు వాళ్ళకు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. వారి దగ్గర అందుబాటులో లేకుండా ఇంకో ఆర్గనైజేషన్ ద్వారా, ఇంకో బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా తెప్పించి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. కాబట్టి రక్తదానంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొని ప్రాణదాతలుగా మారవలసిన సందర్భం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 54వ జన్మదిన పురస్కరించుకొని హరీష్ అన్న గారికి ఆ 3,000,000 దేవతల ఆశీస్సులు సంపూర్ణంగా ఉండి ఈ ప్రాంత ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు ఇంకా ఎక్కువ మెరుగైన సేవలు అందించే విధంగా సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మా నంగునూరు మండల బీఆర్ఎస్ శ్రేణుల పక్షాన కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా హరీష్ అన్నకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న.